హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అయితే నేను చెప్పబోతున్న విషయము శివుడిని ఏ నెలలో ఏ పూలతో ఏ ఆకులతో పూజిస్తే మనకు శుభాలు కలుగుతాయి అనే విషయం గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే ఏ నెలలో ఏ పూలతో శివుని అర్చించడం, శివలింగానికి కానీ ఒక్క పుష్పమునే రోజు సమర్పణ చేస్తే 80 లక్షల కోట్ల సంవత్సరాల వరకు దుర్గతి సంభవించదు అని మన వేద విధులచే చెప్పబడుచున్నదన్నమాట. అయితే ఎవ్వరు అయినా వ్యక్తి తాను స్వయంగా పెంచి పోషించి పూజింపచేసిన చెట్ల యొక్క పూలతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించిన అట్టివారు శివ సాయుధ్యం తప్పక పొందుతారు. అంతేగాని పక్క వాళ్ళ పొలంలోకి వెళ్ళి దొంగతనంగా తెచ్చి పూజించే పూలకు మాత్రం దేవుడు అనుగ్రహించడనమాట. చెట్ల యొక్క పుష్పంలో ఆకులతో శివుణ్ణి అర్పణ చేసిన ఆ చెట్టు కూడా పరమపదం పొందును. ఏ వ్యక్తి అయినా 5 పుష్పములతో శివుని పూజించినచో అట్టి వారికి 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం లభించును. ఎవరైనా 8 పుష్పములతో పూజ చేసినా వారికి కైలాసము వెళ్తారనమాట. శివ పూజ మాసంలో వారి పుష్పములు చైత్ర మాసం నందు నృత్యము గీతములతో శివుని సేవించాలి. దర్భపూలతో పూజ చేసిన అట్టి వారికి పలు విధములు అయిన సువర్ణములు లభించును. వైశాఖ మాసం నందు శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించి తెల్లని వర్ణము కలిగిన మందార పుష్పములతో పూజ చేసిన వారికి అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం కలుగును. జ్యేష్ఠ మాసం నందు ఎల్లవేళయందు శివుని పెరుగుతో అభిషేకించి తామర పూలతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమ పదములు పొందును. ఆషాఢ మాసం నందు బహుళ చతుర్దశి తిథియ రోజు స్నానం చేసి శుచిగా తయారు అయి గుగ్గిలముతో ధూపము ఇంట్లో అంతా దేవుని మందిరంలో కూడా వేసి తొడిమతో కూడి ఉన్న పుష్పములను మాల చేసి శివునికి వేసి అర్పించిన వారు బ్రహ్మలోకము అధిగమించి పరమపదము పొందుతారు. అయితే శ్రావణ మాసం నందు ఒంటిపూట మాత్రమే భోజనం చేసి గన్నేరు పూలతో శివుని అర్చించిన వారికి 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితం పొందురు. భాద్రపద మాసం నందు ఉత్తరేణి పువ్వులతో శివుడిని అర్చన చేసిన వారు హంసధ్వజముతో కూడిన విమానం నందు పుణ్యపదములకు వెళ్తారనమాట. ఆశ్వయుజ మాసము నందు శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజముతో కూడిన విమానం నందు శివపదమును చేరుకుంటారు. కార్తీక మాసం నందు శివుణ్ణి క్షీరంతో అభిషేకం చేసి జాజి పూలతో పూజ చేసిన వారు నిరంజనమైన శివపదము దర్శింతురు. మార్గశిర మాసం నందు పొగడ పూలతో శివుని పూజించిన వారు శివుడు ఎక్కడ ఉంటారో అక్కడికి చేరుకుంటారు. పుష్యమాసం నందు ఉమ్మెంత పూలతో శివుని పూజిస్తారో అట్టివారు పరమపదము పొందుతారు. మాఘమాసం నందు శివుని బిల్వదళములతో పూజ చేస్తారో వారి సూర్య చంద్రులు గల విమానం నందు వెళ్ళెదరు. పాల్గొన మాసం నందు శివునికి సుగంధ జలములతో అభిషేకం చేసి తుమ్మ పూలతో పూజ చేసిన వారికి ఇంద్రుని అర్ధసింహాసనం పొందుతారు. ప్రతిదినము సూర్యుని ఒక జిల్లేడు పుష్పంతో పూజించిన వారికి 10 సువర్ణ ముద్రికలను దానం చేసినంత ఫలితం కలుగును. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితి అంటారు. ఆ రోజు నాగులను పూజ చేస్తారు. పాములను ఇంటికి తెచ్చుకోవడం అన్న విషయము సాధ్యం కాదు కాబట్టి పాములున్న చోటకి వెళ్ళి పూజ చేస్తారు. సాధారణంగా నాగుల చవితి చేయని వారు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరు చక్కగా తలస్నానం చేసి పుట్టకు వెళ్ళి పాములు తినే పదార్థం పుట్టలో ఆవు పాలు, చిమ్మిలి, చలివిడి వేస్తారు. కొంతమంది గుడ్డు కూనంగా వేస్తారు. పుట్ట చుట్టూ తిరిగి పిల్లా పాపలతో ప్రదక్షిణగా నమస్కారం చేసి ఇంటికి వచ్చేస్తారు. పామును పూజ చేసేటప్పుడు నాగును దేవతగా భావన చేసి పుట్ట దగ్గర నిలబడి ప్రకటనముగా సంస్కృత భాషలో చేయవలసిన శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో ఒక మాట అడుగుతారు. నాగుల చవితి విశేషము దానికి సాంస్కృతిక పూజా విధానం ఉండదు. పాలు పోసేసి నిలబడి నన్నేలు నాగన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్న వారి నేలు, నా ఆప్తుల నేలు,
పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగి వెళ్ళిపో, ఈ నూకలను పుచ్చుకో, పిల్ల మూకలను ఇవ్వు అని మాట అడుగుతారు. నాగదేవత సంతానకారకుడు అయిన సుబ్రహ్మణ్యుడు, అందుకే పురుష వీర్యంలో ఉండే సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయని పెద్దలు చెప్తారు. సుబ్రహ్మణ్యుని యొక్క నామాలలో వంశవృద్ధి కారకాయ నమః అనే ఒక నామం. ఆయన సంతానకారకుడై వంశమును నిలబెడుతుంటాడు. ఈ కారణం చేత పాముని సుబ్రహ్మణ్యునిగా భావన చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటారన్నమాట. వంశవృద్ధి కారకాయ నమః, వంశవృద్ధి కారకాయ నమః. ఇలా ప్రతి ఆకు ప్రతి పువ్వు విలువైందనమాట. ఈ ఆకులు పూలతోటి పూజలు చేస్తే శివుడు మనని అనుగ్రహిస్తాడు. ఇలాంటి విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై